తెలంగాణలో నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన జరగనుంది. ఈ మేరకు 50 సభలు, 15 రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. పర్యటనలో భాగంగా నేడు మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. తెలంగాణలో నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన జరగనుంది. ఈ మేరకు 50 సభలు, 15 రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. పర్యటనలో భాగంగా నేడు మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ శ్రీష. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుండి తెలంగాణలో సుడిగాలు పర్యటన చేపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా పార్లమెంట్ అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి సుడిగాలు పర్యటన అయితే చేపడుతున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు మహబూబ్ నగర్ లో జరిగే ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్ తో పాటు అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడ కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారని చెప్పాలి. అనంతరం సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ మహబూబాబాద్ అభ్యర్థి ఏదైతే బలరాం నాయక్ సంబంధించిన మహబూబాబాద్ సంబంధించి అక్కడ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే 21న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం కర్ణాటక వెళ్తారు. అంటే రేవంత్ రెడ్డిని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ గా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా 2 రోజుల భాగంగా కూడా కేరళ కూడా వెళ్ళేసి వచ్చిన పరిస్థితి. ఇది దీంతో భాగంగానే కూడా 21 సాయంత్రం కర్ణాటక వెళ్తున్నారు. అదేవిధంగా 22న భువనగిరి, అదేవిధంగా ఆదిలాబాద్, అయితే నాగర్ కర్నూలు 24 జైరాబాద్ లో కూడా సాయంత్రం అక్కడ పాల్గొంటారు. అనంతరం అక్కడ వరంగల్ కూడా నిర్వహించే సభలో ప్రసంగిస్తారని చెప్పాలి. అంటే మొత్తం కూడా ఈ 17 పార్లమెంటుల్లో మొత్తం 50 సభలు, అదేవిధంగా 15 రోడ్ షోలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేసింది. అవసరమైతే జాతీయ కాంగ్రెస్ నేతలను కూడా ఇక్కడికి రప్పించడానికి కూడా అధిష్టానం ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ దిశానిర్దేశం అధిష్టానం చేసింది. అదేవిధంగా 15 పార్లమెంట్ మిషన్ 15 అనేది కాంగ్రెస్ నినాదం. ఈ నేపథ్యంలో కూడా టార్గెట్ కేసీ వేణుగోపాల్ టార్గెట్ పెట్టిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా అభ్యర్థులు గెలిపించే దిశగా కూడా రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగంగానే మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం ఒక్కో పార్లమెంట్ పరిధిలో 3 సభలు కూడా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి. సో ఈ రోజు నుండి రేవంత్ రెడ్డి మాత్రం 17 పార్లమెంట్ లో సుడిగాలి పర్యటన చేపడతారని చెప్పాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.